చేస్తుంటారండి? పళ్ళు కాయలు అమ్ముతా, ఫ్రూట్స్ అమ్ముతా ఉంటారు. ఏంటి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్కా టీడీపీ వస్తుంది. ఎందుకని? మద్దతు అలాగే ఉంది, చూస్తుంటే అలాగే ఉంది. అంటే ఏదైనా కారణం ఉంటుంది కదా, పలానా పార్టీకి మారుతున్నారు. కారణం అంటే నువ్వు చేసే పనులు బట్టి. నేను ఇప్పుడు దొంగోడే అంటారు, అంతే కదా. పతివ్రత అంటారు కదా. అలాగే నువ్వు చేసే పనులు కొన్ని చండాలంగా ఉన్నాయి కాబట్టి అది పక్కా. మొన్న నువ్వు జైల్లో పెట్టించావు, సింపతి బాగా పెరిగింది చంద్రబాబు నాయుడుకి. నువ్వు ఎలక్షన్ ముందు ఆ పని చేయడం చాలా తప్పు. అది నువ్వు రాజ్యాంగం సీఎం అయ్యావు, ఇన్ని చదివావు, ఇన్ని చేసావు. ఎలక్షన్ ముందు ఎవడైనా పెడతాడా? పెట్టకూడదు. అక్కడ నీకు దెబ్బ కొట్టింది. నేనేంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈడున్నాడు ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకున్నారు. ఒకటి, నువ్వే గుర్తు పెట్టుకున్నావు? జగన్ ఏ గుర్తు పెట్టుకున్నాడండి? ఫ్యాన్ గుర్తు ఎవడైనా పెట్టారు? అసలు సపోజ్ ఫ్యాన్ దేనికి పెట్టుకుంటారు? ఇంట్లో తిరగటానికి గాలికని పెట్టుకుంటారు. కడుపు మండితే ఉరేసుకోవడానికి పెట్టుకుంటారు. దేనికైనా ఉరేసుకుంటారు. ఎక్కువగా ఉరేసుకునే దేనికి? ఫ్యాన్కి. అవునా? మరి ఈరోజు నువ్వు అధికారంలో ఉంది, ఎవరికైనా ఒక రాజ్యాంగం అండి. మనం చిన్న తప్పు చేస్తే రౌడీ షీటర్ ఓపెన్ చేసేస్తున్నారు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మాట సపోజ్ కదా. అంటే నీకు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. ఎవడైనా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవడైనా సరే అంటే పలుకుబడి పెట్టి వచ్చేస్తారు. మాలాంటి పేద తర్వాత రేప్ కేసు లేకపోతే ఏదో చిన్న కేసులు, దుమ్మి కేసులు చేసినా రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. మరి మీకెందుకు ఉండవు ఆ కేసులు? సరే, అక్కడ దాకొద్దు. నువ్వు అమెరికా వెళ్తున్నావు, ఏసా వచ్చింది, నీ ఇంటికి పోలీసు వాడు వస్తున్నాడా? రావట్లేదు. ఎందుకు వస్తున్నాడు? నువ్వు దేనికి వెళ్తానికి పెట్టుకున్నావు? మటరలు చేయడానికి వెళ్ళి పెట్టుకున్నావా? చెప్పన్నా, నేను చదువుకోలేదు, ఏళ్ళు ముద్రగండి. మరి నీ ఇంటికి పోలీసులు రావాల్సిన పని ఏంటి? నేను బతుకు తీరుకి వెళ్తున్నాను విదేశాలు, ఇక్కడ రూపాయి లేదని అక్కడికి వెళ్తున్నాను. మరి మన ఇంటికి వచ్చి పోలీసులు వెరిఫికేషన్ చేసి ఏసై ఇస్తున్నాడు సంతకం పెట్టమని, నీ మీద కేసులు ఉన్నాయా లేదని. మరి అలాంటి వాళ్ళు దేశాన్ని ఏం పరిపాలన ఇస్తారు? సామాన్యుల పరిస్థితి 150 స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తెలియక ఇచ్చారన్నా. ఈసారి తెలుతుందిగా, ఈసారి తెలుతుంది కంపల్సరీ. టీడీపీ పక్కా గ్యారెంటీ. అంతే. సో ప్రధానంగా ఈ రోజు రాజకీయం అంబేద్కర్ విగ్రహం చుట్టూ నడుస్తా ఉంది కదా, అసలు అంబేద్కర్ విగ్రహం మీ అభిప్రాయం? దాని గురించి నాకు తెలియదు. ఇప్పుడు విజయవాడలో పెట్టారు, అవునండి. ఆ సభలో ఆయన మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీలకి అంతరంతనం ఉంది, వాళ్ళు పెత్తందారులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రాష్ట్రం నిజమైన పెత్తందారుడు ఎవరు? ఆ విషయంలో అయితే నేను దానికి అంత టోన్ కాదు మాట్లాడటానికి, నేను సరిపోను. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలిసిన 2 ముక్కలు మాట్లాడారు అంతవరకే. ఈసారి వస్తే మాత్రం ఆడి పెట్టిన గుర్తుకే ఉరేసుకోవడం కంపల్సరీ. జనాభా కూడా రెడీగా ఉన్నారు. ఏంటంటే ఇందాక ఒక ఆయన అన్నాడు, ఈ వచ్చే పథకాలు పోతాయని కేవలం జగన్ అంటున్నారు. ఆ ఎలక్షన్ ముందు ఏంటో జగన్ ఏంటో, చంద్రబాబు నాయుడు ఏంటో, లేకపోతే చంద్రబాబు నాయుడు కాకపోయినా ఇంకొకడైనా టాలెంట్ ఏంటో చూపిస్తారు. ఆ టాలెంట్ చూపించలేదనుకో, జనాలు తినేది అన్నం కాదు. నేను అందరూ ఉంటాను మాట్లాడను. ఇక వాళ్ళు ఎరిగింది వాళ్ళు తిన్నట్టుగా. వాడు కానీ వస్తే వాడికే ఓట్లేసి గెలిస్తే వాళ్ళు ఎరిగింది వాళ్ళు తింటాం, ఆ ప్యాన్కి వేసుకోవడం. మిగతా వాడు ఎవరు జరిగింది. అన్న ఏం చేస్తున్నావు? నేను ఆటో తోలుతా ఉంటాను. కనీసం నిన్న జరిగిన మీటింగ్ కి కొన్ని జనం చాలా ఇబ్బంది పడ్డారు. దేనికంటే వచ్చి ఎక్కించుకుని రాండి అమ్మ తీసుకుని వెళ్ళారు, బాగుంది. అభిమానంతో జగన్ అన్న అభిమానంతో వెళ్ళారు. వెళ్ళిన జనాల్ని కనీసం ఒక చిన్న పసిపిల్లలతో గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా నిన్న బ్యారేజ్ దగ్గర ఫుల్ జనాలు నడుచుకుంటూ వెళ్ళి ఏంటి ఇలా చేశారని, చాలా ఆడపిల్లలు, చాలా జనాలు పరిస్థితి, నేను ఉన్నానని తీసుకొచ్చారు జనాలు. అలాంటి మనుషులు ఒక ట్రావెల్ కి పాపం డబ్బులు లేక ఇక్కడి నుంచి గుంటూరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ నడుచుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది. అది మన జగనన్న గారికి తెలిసిందో తెలియదు, మనకు తెలీదు. ఈ మధ్యవర్తి కార్పొరేటర్లు కూడా ఎవరో పట్టించుకోక చాలా చిన్నపిల్లలతో చాలా బాధపడ్డారు, చాలా రిస్క్ పడ్డారు. అది మరి జగనన్న గారు మరి కార్పొరేటర్లు కూడా ఏంటని కూడా తెలుసుకుంటే కొద్దిగా బాగుంటది. అది ఏంటంటే అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశారు, జనాలు వచ్చారని మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అనుకుంటున్నారు? జగనన్న గారు బాగానే ఉంది. కానీ ఈ మందు విషయాలలో కానీ ఏదన్నా ప్రతి విషయాల్లో కూడా అన్ని రేట్లు బాగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మాలో ఉండే పేదవాళ్ళు ఎందుకు ఒక 500 కష్టపడ్డారు, ఇంకో 300 అయిపోతుంది. అలాంటిది తెలుసుకోవాలంటే జగనన్న గారు తెలుసుకోవాలి. ఇప్పుడు సీఎం అయ్యారు, సీఎం ఏంటి పరిస్థితులు? గ్యాస్ రేట్లు పెరిగినాయి, బియ్యం రేట్లు పెరిగినాయి, ప్రతి విషయానికి ప్రతి అన్ని రేట్లు పెరిగినాయి. దాన్ని బట్టి ఆయనే కొద్దిగా మన మనుషులు ఎలా బతకాలి ఎలాగనేది. ఎలక్షన్లు అంటే వేస్తాం, అభిమానంతో వేస్తాం. అది ఎవరు వస్తారనేది ఇంకా తెలియదు. అది మాది గ్యారంటీ.
అంటే రేట్లు పెరిగినాయి అని చెప్తా ఉన్నాం, అవును. బాగానే ఉంది అంటా ఉన్నాం. అవును. ఎలక్షన్లు వచ్చేసినాయి, ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి. చాలా మంది అంటున్నారు అన్న, ఇప్పుడు ఒకటంటే జగన్ అన్న రారు, ఇప్పుడు తెలుగుదేశం పక్కగానే అంటున్నారు. ఉమ్, మరి దాన్ని బట్టి ఆయన ఇప్పుడు మంచిగా పద్ధతిగా కొద్దిగా మనం మార్చుకుంటే ఉమ్, ఏ విషయాలైనా సరే ఉమ్, ఆయన రావడానికి అవకాశం ఉంటది. ఓకే. ఇంకా లేదన్నారు అనుకోండి, ఇది ఒక్కసారితో అయిపోతుంది. ఉమ్, అది చాలా మంది బాధపడుతున్నారు ప్రజలు. ఒక్కలేనక ప్రతి వాళ్ళు నోటమ్మంటే నిన్న ఇదే సాయంత్రం ఉమ్, మేము ఒక మార్కెట్ లేలీ సెంటర్ అని తిరుగుతున్నాము. ఉమ్, జనాలు ఏంటి జగన్ అన్న ఏంటి జగన్ అంటే ఏంటి ఇలా మోసం చేయడం ఏంటి, ఉమ్, మమ్మల్ని ప్రతి ఆటోలు బస్సు నుంచి దగ్గర నుంచి ఎక్కించి నాతో ఇల్లు స్థలాలు తీసేస్తాము, నాతో ఈ పథకాలు తీసేస్తాం అని చెప్పి బలవంతంగా ఎక్కించారంట నిన్న. ఉమ్, దేని వల్ల ఎక్కించారు, పోనీ అది ఏదో ఎక్కించారు, ఎక్కించిన వల్ల తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు దింపాలి, వాళ్ళ గ్రామానికి దింపాలి కదా. ఉమ్, దింపుకోకుండా తీసుకొచ్చేసి వదిలేసి పాపం ఎంతమంది బాధపడ్డారు. ఉమ్, కానీ అడగండి, ఎవరైనా డివిజన్ లో ఉన్న బస్సు వాళ్ళు తీసుకొచ్చిన డ్రైవర్లందరినీ అడగండి, ఇబ్బంది లేదు. కానీ తీసుకొచ్చిన ప్రజల్ని అలా మోసం చేయకూడదు. మనకు బాధ్యతగా మనం ఎలా తీసుకొచ్చామో అలా తీసుకెళ్ళి అలా దింపాలి. అది మాకు కావాల్సింది. అంటే మొదట్లో అంబేద్కర్ విగ్రహం గురించి చెప్పారు కదా, జనం వచ్చారు తండోపు తండాలు అంటా ఉన్నారు. అసలు ఆ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళిత సామాజిక వర్గాలకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు అనుకోవచ్చు అంటారు ఈ 4.5 ఏళ్ళలో? చేశారు. ఒకటి అమ్మ ఒడి గాని పిల్లలకి అది చేశారు. ఒకటే కాదు కదా, అన్ని- న్యాయం అంటే. న్యాయం అంటే అన్ని చేశాడు గురు. ఒక చేశాను పెట్టి మరి పెట్టలేదు మనం ఆ విషయం అనకూడదు. అంటే ఉద్యోగాలు లేవు వాళ్ళకి, ఉన్నారంటే చేశారు, ధర్నాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ధర్నాలు చేస్తే ఇంకా వాళ్ళు చేసినట్టు ఎక్కడ? మరి చేసినట్టంటే మనకు పోరాడుతున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, వాళ్ళు దగ్గర నుంచి ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి మనం ధర్నా చేస్తున్నారు. ఉమ్, ఏ విషయానికి బయటికి రాలేదు. ఇంకా అలా పోరాడుతున్నారు. ఉమ్, మంచి చేస్తాడేమని. ఎంతవరకు అలా ఇంకా ఎలక్షన్ టైం అయినా కూడా మంచిగా చేస్తే ఆయన కొద్ది పైకి రావడానికి ఇదిగా బాగుంటది. లేదంటే ఇంకా తెలుగుదేశానికి మరి చెప్పలేం. మరి ఇంకా అది చాలా మంది అనుకున్న విషయాలు ఇవి. ఉమ్. అది సో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి అర్హులు అనుకోవచ్చు. అనుకోవచ్చంటే మరి ఇంకా ఆయన చేసే పరిస్థితి ఉంటుంది. అసలు ఏం చేస్తుంటారు? ఈ కార్పెంటర్ చేసేవాడిని, యాక్సిడెంట్ అయింది. ఎన్నేళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఏం పెన్షన్ ఏమైనా వస్తుందా? వస్తుందండి. ఏం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇది బాగానే ఉందండి. ఏ విధంగా బాగుందంటే సంక్షేమ అభివృద్ధి అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. మాలాంటి వాళ్ళకి పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారు. మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మరి ఇంకా అధికార పార్టీ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి కదా. మరి అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి 2 సంవత్సరాలు ఎలా జరిగిద్దండి? 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు ఆయన చేసింది 2 సంవత్సరాలేగా. 2 సంవత్సరాలు వేస్ట్ గా పోలే. మిగిలిన 3 సంవత్సరాలు ఎవరు చేశారు? ఇప్పుడు ఆయనే చేసేవాళ్ళే. చేసేందుకు సమయం తక్కువ ఉంది కాబట్టి జరుగుతున్నాయి కదా అభివృద్ధులు. మరి మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంటది అంటారు? నియోజకవర్గంలో మార్చారు అభ్యర్థిని. మరి ఆయన చేస్తాడేమో. అది కరెక్ట్ కాదంటారా మార్చడం? మార్చడం కరెక్టేనండి. విష్ణుని తీసేయడం మంచిదే. ఆయన ఉన్నా ఎవరు వేసేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ మార్చడం మటుకు మంచిదే. 100% మంచిదే. ఆయన ఉంటే ఎవరు వేసేవాళ్ళు కాదు.